హలో అండ్ వెల్కమ్ టు గలాటా తెలుగు. నా పేరు రామ్ వెంకట్ శేఖర్ అండ్ ఈ వీడియోలో మనం మహారాజా సినిమాని డిస్కస్ చేసుకోబోతున్నాం. మహారాజా ఈజ్ అ టెరిఫిక్ ఫిల్మ్. ఈ సినిమా దాని ఫైనల్ ట్విస్ట్ మీద చాలా డిపెండ్ అవుతుంది, కానీ ఆ ఫైనల్ ఎమోషనల్ పంచ్ ఏదైతే ఉందో దాన్ని చాలా బలంగా ల్యాండ్ చేస్తుంది. అలా అని చెప్పి మొత్తం ఫైనల్ ట్విస్ట్ మీద మాత్రమే రిలై అవ్వదు. దాని వైపుగా లీడప్ ఏదైతే ఉందో అది కూడా చాలా స్ట్రాంగ్ రైటింగ్తో, ఎమోషనల్ అండ్ ఎఫెక్టివ్ మూమెంట్స్తోనే సాగుతుంది. వన్స్ అగైన్ కురంగ్ బొమ్మాయి లాగా, కురంగ్ బొమ్మాయి ఈజ్ ద డైరెక్టర్స్ ఫస్ట్ ఫిల్మ్, జీ5లో ఉంటుంది, ప్లీజ్ వాచ్ ఇట్. ఆ సినిమా లాగానే ఇక్కడ కూడా స్క్రీన్ ప్లే ఈజ్ ద హీరో. ఐ సే ఇట్ అగైన్, స్క్రీన్ ప్లే ఈజ్ దిస్ ఫిల్మ్స్ బిగ్గెస్ట్ హీరో. మనం కొన్ని సీన్స్లో విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్కి చేర్ చేస్తాము, ఆయనకి రూట్ చేస్తాం, అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. ఏ ఇన్ఫర్మేషన్ని ఎంతసేపు హోల్డ్ చేయాలి, ఏ ఇన్ఫర్మేషన్ని ఎప్పుడు రివీల్ చేయాలి అనే దానికి తగ్గట్టుగా ఫిలోమినా రాజ్ గారి ఎడిటింగ్, బ్యాక్ అండ్ ఫోర్త్ ఒక నాన్ లీనియర్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఒక ఎక్స్ట్రీమ్లీ సింపుల్ స్టోరీని ఇంత రివెటింగ్గా, ఇంత ఇంటెలిజెంట్గా నేరేట్ చేసి ఒక డిస్టర్బింగ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ని మహారాజా అనే మూవీ మనకి క్రియేట్ చేస్తుంది. ఇది ఒక పజిల్ లాంటి నేరేటివ్. మొదట్లో సరదాగా ఏదో డార్క్ కామెడీ జోన్లో ఉన్న ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఆ పజిల్లోని ఒక్కొక్క మిస్సింగ్ పీస్ ఒక కంప్లీట్ పిక్చర్ని స్టెప్ బై స్టెప్ ఫామ్ చేస్తూ ఉంటే ఆ స్టోరీలో ఉండే హార్ట్ బ్రేక్, థ్రిల్, మాస్ అన్నీ ఒక్కొక్క లెవెల్ పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ట్రైలర్లో చూసుంటాం విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లక్ష్మి కనపడటం లేదు అని కంప్లైంట్ ఇస్తారు. అదేంటి, ఆ ఇంపార్టెన్స్ ఏంటి అని మీరు మూవీలో చూడండి, లక్ష్మి ఇంపార్టెన్స్ ఏంటి అని. ఆ ఇన్సిడెంట్ అది ఎలా జరిగిందో డిస్క్రైబ్ చేస్తూ ఆ ఇన్సిడెంట్ని ఆయన నేరేట్ చేస్తారు. ఇది ఫస్ట్ 2 to 3 టైమ్స్ కొంచెం ఫన్నీ మోడ్లో ఉంటుంది, మనం కూడా నవ్వుతాము. కానీ సెకండ్ హాఫ్లో అదే ఇన్సిడెంట్ని నేరేట్ చేసినప్పుడు అది ఒక టన్ను బ్రిక్కుల ఫోర్స్తో మనల్ని కొడుతుంది. ఏ సీన్కి అయితే మనం నవ్వామో అదే సీన్ మనల్ని ఏ నేరేషన్కి అయితే మనం నవ్వామో అదే మనల్ని సెకండ్ హాఫ్లో హిట్ చేస్తుంది. రీకాంటెక్చువలైజేషన్ అండి. అసలు ఈ స్క్రీన్ ప్లే కాంటెక్స్ట్తో ఆడుకుంటుంది. నితిన్ గారు ఆల్మోస్ట్ 7 to 8 డ్రాఫ్ట్స్ రాశారంట ఈ మూవీ కోసం, అండ్ ఇట్ షోస్. ఒక స్టోరీ ఎంత సింపుల్గా ఉన్నా దాన్ని ఇంత కొత్తగా, ఇంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడం అనే దానికి మహారాజా ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ప్రతి సీను స్టోరీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఏదో ఫంక్షనల్గా ఉన్న ఒక ఇంట్రో సీన్ కూడా ఆ క్యారెక్టర్ గురించి, ఆ బిహేవియర్ గురించి బ్యూటిఫుల్గా జస్టిఫై చేయడమో, ఫోర్ షాడో చేయడమో ఈ రెండిట్లో చేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నాటి గారు ప్లే చేసిన పోలీస్ క్యారెక్టర్. ఆయన ఫస్ట్ హాఫ్ మొత్తం ఆయనకు ఒక చిన్న డీటెయిల్స్తో ఆ క్యారెక్టర్ని తీసుకుంటూ వచ్చి సెకండ్ హాఫ్లో ఒక మూమెంట్లో ఒక రివీల్ చేస్తారు ఆ క్యారెక్టర్కి. అది థియేటర్లో మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా రైటింగ్ అనేది ఎంత బాగుంది అంటే విలన్ని కూడా హ్యూమనైజ్ చేసి అతను ఎన్నో ఘోరమైన పనులు చేశాడు అని మనకి తెలిసినా కూడా we feel bad for him at a point. And the final shot is just haunting. Ajneesh Loknath గారి మ్యూజిక్ అండ్ దినేష్ పురుషోత్తమన్ గారి సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా బ్యాక్ చేస్తాయి ఎమోషన్ని, ఏ ఒక్క చోట కూడా ఓవర్ పవర్ చేయకుండా. షూర్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి మూవీలో, కొన్ని రైటింగ్ చాయిసెస్ అనేవి కన్వీనియంట్గానో లేకపోతే కోఇన్సిడెన్సెస్ మీద ఎక్కువ రిలై అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఈ మూవీ ఇచ్చిన ఎమోషనల్ ఇంపాక్ట్తో పోలిస్తే దే డోంట్ మ్యాటర్. ఇఫ్ యూ లవ్ దీస్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్స్, యూ షుడెంట్ మిస్ మహారాజా. అండ్ ఫైనలీ, వాట్ అ ఫిల్మ్ టు మార్క్ విజయ్ సేతుపతిస్ హాఫ్ సెంచరీ. దిస్ ఫిల్మ్ ఇస్ మెంట్ ఫర్ హిమ్. కొన్ని సీన్స్లో ఆయన చాలా సాధారణంగా జనాల మధ్య నిలబడి ఉంటాడు, ఒక ప్యాసివ్ స్పెక్టేటర్ లాగా. కానీ ఇక్కడ ఆ నార్మల్ మ్యానే మాస్ హీరో. ఇజంట్ దట్ వాట్ విజయ్ సేతుపతి ఆల్సో స్టాండ్స్ ఫర్? హీఈస్ వన్ అమంగ్ అస్, అ నార్మల్ గై, బట్ హీఈస్ అ హీరో. లాస్ట్ పాయింట్, this has a spoiler, so please don't watch it if you haven't seen the film. I really want to appreciate the film for a scene featuring a sexual abuse survivor. We always see survivors being motivated by others to overcome that trauma. But in this film, we see the survivor confront her perpetrator herself and tell him that she will overcome it. That moment was heart-wrenching and commendable. హార్ట్-wrenching అండ్ కమెండబుల్, ఈ రెండు అడ్జెక్టివ్స్ నేను ఈ సినిమా మొత్తాన్ని డిస్క్రైబ్ చేయడానికి కూడా యూస్ చేస్తాను. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు గలాటా తెలుగు ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.